నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించరని హెచ్చరిక కుప్పం దగాదత్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గణపతి నవరాత్రులపై అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమావేశం పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని సూచన 26న రికార్డు స్థాయిలో మట్టి ప్రతిమలను రూపొందించనున్నట్లుగా వెల్లడి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విమర్శలకు వివాదాలకు తావు లేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం చేస్తున్న మంచి జనంలోకి వెళ్లటం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. చెడు వ్యాపించినంత వేగంగా మంచిని ప్రజలకు తీసుకువెళ్లలేమని అన్నారు. పదే పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇన్ఛార్జ్ మంత్రుల మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలని స్పష్టం చేశారు. మనం ఎప్పుడు తప్పటడుగు వేస్తామా అని ప్రతిపక్షం ఎదురుచూస్తూ ఉంటుందని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఇటీవల చేస్తున్న దుష్ప్రచారం ప్రస్తావిస్తూ రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా తయారైందని మండిపడ్డారు. మనం మంచి చేసిన చెడుగా జనంలోకి తీసుకువెళ్లడం వారి ప్రత్యేకతని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం పైనైనా బురద జల్లటమే ఆ మాఫియా పని అని విమర్శించారు. ఈ విషయంలో మనం అప్రమత్తంగా లేకుంటే చాలా నష్టపోతామని మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. మనం చేసిన మంచిపై చర్చ జరగాల్సి ఉండగా ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతుందని, ఇది మంచి పరిణామం కాదని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో 33 అంశాలకు సంబంధించి కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో చేసిన తీర్మానాలను మంత్రి పార్థసారథి విలేకరులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వ్యర్థాలని రీసైక్లింగ్ వాడుకునే విధంగా, చెత్త నుంచి సంపదను సృష్టించే విధంగా మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయాల ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి వివరించారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి భూమిని మరో 99 సంవత్సరాలు లీజు పొడిగించే అవకాశానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో దాదాపు 33 అంశాలకు సంబంధించి చర్చించటం, వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి, మున్సిపల్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజీ వేస్ట్ కానివ్వండి, రకరకాల వేస్ట్లు ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో మనం చూసాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు. కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి, దీని ద్వారా కూడా ఈ చెత్త ద్వారా కూడా పర్యావరణం రక్షించడం కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి, లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి, దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ప్రజలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలిగించుకోకుండా దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందటం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ని స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా
పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి అంటే 2 విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు జిఓఎంఎస్ 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి 1000 రూపాయల చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకోవాలనే ప్రజలను జాగృతం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమావేశమయ్యారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ పర్యావరణహిత గణపతి గురించి వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మాకోల్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందన్నారు. భావి తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం బహుమతిగా అందించాలంటే పర్యావరణహిత మార్గాలను అనుసరించవలసిన అవసరం ఉందని అన్నారు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే క్రమంలో ప్రపంచ రికార్డు నెలకొల్పామని, ఇదే విధంగా వినాయక చవితి ఉత్సవాలు మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీన నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమను తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లుగా వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాటు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థల అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములుగా చేస్తున్నట్లుగా వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకులను తయారు చేసి వాటి ఫోటోలను 9154970454 నెంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. మెదడుకు పదును పెడుతూ కొందరు సృజనాత్మకంగా గణపతి ప్రతిమలు చేస్తున్నారని, రకరకాల గింజలు, ఆకులు, కూరగాయలు వంటి వాటిని ఉపయోగించి ప్రతిమలు తయారు చేస్తున్నారని, ఇలాంటివి కూడా తయారు చేసి వాటి ఫోటోలను పంపాలని సూచించారు. మనతో పాటు మన భావితరాలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. వినాయక చతుర్థి వస్తూ ఉంది. అందరికీ వినాయక చతుర్థికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో వినాయక చతుర్థిని వినూత్నంగా సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్క ఎన్టీఆర్ జిల్లా వాసులకి ఆహ్వానిస్తున్నాను. సో వినూత్నంగా ఏంటంటే మనము వినాయక మూర్తిని ఎప్పుడైతే తీసుకొస్తామో సో మ్యాక్సిమము క్లేలో చేసిన మట్టిలో చేసిన మూర్తుల్ని తీసుకురావడానికి అందరూ ట్రై చేయండి. అలాగే ఒక విశ్వ రికార్డ్ కూడా క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ద్వారా ట్రై చేస్తున్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే విఎంసి, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మట్టి విగ్రహాలని, క్లే గణేశాలని ప్రజలతోనే చేయించి సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటివరకు ఏదో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని అంతకు మించి ఒకే సిటీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్లే విగ్రహాలని చేసే ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనం సెట్ చేయబోతున్నాము. ఇది 25వ తారీఖు ట్రైనింగ్ ఇచ్చి 26వ తారీఖు దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్క సంఘ సంస్థల్ని, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ని, ప్రతి ఒక్క ఇండివిజువల్స్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, మీ స్కూల్ దగ్గర చేసుకోవచ్చు. అలాగే ఈ విఎంసి గ్రౌండ్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ మట్టి విగ్రహాలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఎక్కడో ఒక చోట మీరు దీనికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా చేయడంతో పాటు మనం పర్యావరణం రక్షణ గురించి, అలాగే దేవుడి మీద మన భక్తి గురించి అందరికీ తెలియచేయాలి అని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా దీని ద్వారా మనము ఎకో ఫ్రెండ్లీ గణేష, అలాగే పర్యావరణ హితకరమైన సెలబ్రేషన్ని మనము చెప్పగలుగుతున్నాము. సో దీంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో మీకు అందరికీ తెలిసే ఉంది, ప్లాస్టిక్ బ్యాన్ అయితేనేంటి, సో అట్లాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రమోషన్ అయితేనేంటి, సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము.
ఎలాగైతే యోగాంధ్రలో ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాం మన జిల్లాలో, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్నో గిన్నెస్ రికార్డ్ సృష్టించారు. సో మనం ఏం చేసినా ఒక వినూత్నంగా చేయాలి, ఒక మంచి ఆలోచనతో చేయాలి, ప్రజల్ని ఒక ఉత్తేజన పరిచేలాగా చేయాలనేది ఆ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం. దీని ప్రకారంగా ఈసారి చేసే వినాయక చతుర్థిని కూడా ఒక వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఒక వినూత్నంగా చేయడానికి ముందుకడుగేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరి సలహాల సూచనలని కూడా మనకి తెలియజేయండి. మీకు ఏదైతే కింద కనిపిస్తున్న నంబర్ ఉందో ఆ నంబర్లో కమెంట్ కంట్రోల్ రూమ్ పెట్టాము. అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కూడా, లేక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని కూడా ఇక్కడికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాను. మెయిన్లీ ఈ ఎక్కడైతే కొన్ని డిసిగ్నేషన్స్ ప్లేసెస్ ఉంటాయో, అంటే కొన్ని స్కూల్స్, కాలేజెస్, అలాగే విఎంసీ స్టేడియం ఉందో, ఇక్కడికి ఈ క్లే మట్టి వరకు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచే అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కాకుండా మీ ఇంటి దగ్గర, మీ దగ్గర ఉన్న మట్టి ఏమైనా ఉండి మీరు చేసుకుంటాను అనుకుంటే మీరు చేసేసి మనకు ఫొటోస్ పంపించండి. బికాజ్ ఇవన్నీ చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలి కాబట్టి చాలామంది వరకు వాళ్ళ ఇంటి దగ్గరే చాలామంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది చేయండి. అదే దాంతోపాటు చాలామంది వెజిటేబుల్ గణేశం చేస్తున్నారు, కొంతమంది సీడ్ గణేశం చేస్తున్నారు, కొంతమంది పేపర్లో గణేశం చేస్తున్నారు, కొంతమంది ఆకులతో గణేశం చేస్తున్నారు, ఇవన్నీ కొంతమంది గ్రైన్స్తో చేస్తున్నారు. సో ఇవన్నీ అయితే వినూత్నంగా ఏదైతే చేస్తారో ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్న నంబర్కి తెలియజేసి వాట్సాప్ కూడా పెట్టండి. వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. బికాజ్ చాలా క్రియేటివిటీ ఉంది మనలో, చాలా క్రియేటివ్గా పిల్లలు, పేరెంట్స్, ఎన్జిఓస్ అందరూ చేస్తున్నారు. ఇవన్నీ ఒక దగ్గర మనం డాక్యుమెంట్ చేసి మన జిల్లా ఈ ఇన్నోవేటివ్నెస్ని కూడా ప్రజలకి అలాగే ప్రపంచానికి తెలియజేయడానికి మీరందరూ దోహదపడతారని కోరుకుంటున్నాను. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని ఏపీ గణేష్ ఉత్సవాల సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సామూహికంగా జరిగే ఈ పండుగల్లో అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని సమితి ప్రతినిధులు గోకరాజు, గంగరాజు, చలసాని, ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. హిందూ సమాజం చేసుకునే పండుగలలో ప్రజలను ఇబ్బంది పెట్టడం జరగదని వారు స్పష్టం చేశారు. జిల్లాల వారీగా నిర్వాహకులతో అనుసంధానం చేసుకుని సెప్టెంబర్ 4వ తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కళ్యాణ చక్రవర్తి థియేటర్ ప్రాంగణంలో నిర్మితమైన హోంల్యాండ్ లో ఆంధ్రప్రదేశ్ గణేష ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు, గంగరాజు ప్రారంభించారు. అనంతరం సమితి గౌరవ అధ్యక్షులు గోకరాజు, గంగరాజు, సమితి అధ్యక్షుడు చలసాని, సమితి ప్రతినిధి జింక చక్రధర్ మాట్లాడుతూ హిందువులు సామూహిక పండుగగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకే చోట ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపు ఎన్ఓసీ ఇవ్వటాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా నిర్వాహకులను ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలతో మండపాలకు ఆటంకం కలిగించవద్దని పోలీసు శాఖకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండపాలకు అవసరమైన చోట విద్యుత్ ఉచితంగా ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జనానికి వివిధ విభాగాల ద్వారా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయడానికి తమ సమితి జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయం చేసుకుంటుందని వివరించారు. నిమజ్జనం రోజు నగరాల్లో ఒక శోభాయాత్రగా బయలుదేరతారని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు నిమజ్జనానికి సహకరించాలని కోరారు. గణేష్ చతుర్థికి జరగబోయే కార్యక్రమానికి గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో వివిధ క్షేత్రాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది క్రమంగా ఒక పద్ధతిలో జరగాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా వారిని ఇన్వైట్ చేసి దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సజావుగా పర్మిషన్ తీసుకుని ఎట్టి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చి దానికి అధ్యక్షుడిగా విజయ్ డైరీ అధ్యక్షుడు, చైర్మన్గా ఉన్న మరి వారు ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీన్ని ఉద్దేశించి ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు గతంలో మనం చూస్తూ వచ్చాం. మరి అటువంటిది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, వారికి మేము మా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారు తప్పకుండా పరిశీలించి తగిన అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పారు. తర్వాత మరి హోమ్ మినిస్టర్ గారిని అలాగే డీజీ గారిని అందరినీ కూడా కలవటం జరిగింది. మరి నిన్న డీజీ గారికి కలిసినప్పుడు వారికి కూడా సందేశం వచ్చినట్టుంది. మరి ఎటువంటి రుసుము లేకుండా ఈ కార్యక్రమం జరగటానికి వారు అంగీకరించారు. మేము కోరిందల్లా ఒకటే, ఇది సింగిల్ విండోలో ఇది జరగాలి తప్ప అన్ని డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒక సింగిల్ విండోగా మాకు ఇవ్వమని అడిగాము. తప్పకుండా దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తానంది. చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలు ప్రచురించడం కోసం
వాళ్ళు చిన్న చిన్న ప్రదేశాలలో పర్మిషన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి పోలీస్ పర్మిషన్ డబ్బు కూడా మరి ఇంత విగ్రహానికి ఇంత అనేది గతంలో ఉండేది. అటువంటిది ఏదీ లేకుండా మరి ఏ ఖర్చు లేకుండా ప్రభుత్వం ముందుకి వచ్చి మాకు సహకరించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్థికమైనటువంటి ఇది కూడా లేకుండా చిన్న వాళ్ళ హిందూ వినాయక చవితి అనేది పేదల చిన్న ఆ పూట బియ్యం బయట పని చేసుకుని తీసుకెళ్లే వర్కింగ్ లేబర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వినాయక నిమజ్జనాన్ని అతి వైభవంగా ప్రపంచమంతా జరిగేటువంటి వినాయక ఉత్సవాలనే ఇవాళ ఆ రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటు లేకుండా వెసులుబాటుతో ఇవ్వాలని చెప్పి కోరిన మీదట ఒక యాప్ను ఏర్పాటు చేయడం, దాంట్లో అనుమతులు కూడా సింగిల్ విండో విధానం ద్వారా అది మున్సిపాలిటీ కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ ఎలక్ట్రిసిటీ కానీ గతంలో రకరకాలుగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళంతా కూడా యాప్లో కనుక అప్లికేషన్ కనుక ఫాలోఅప్ చేస్తే వాళ్ళ సంబంధిత అధికారులందరూ కూడా చేసి అనుమతులు ఇవ్వడానికి దానికి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో ఏదో 1-2 జిల్లాల్లో ఇవాళ రేపట్లో అవుతాయి తప్ప అన్ని జిల్లాల్లో కూడా అన్ని నగరాల్లో కూడా జిల్లా కమిటీలు అలాగే నగర కమిటీలు కూడా గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో అధికారులతో సమన్వయం చేసుకుని వాళ్ళు ఆ రకమైనటువంటి ఉత్సవాలు రేపు 27వ తారీఖు జరగబోయే ఉత్సవాల దగ్గర నుంచి 4వ తారీఖు జరిగే నిమజ్జనం వరకు ప్రతిదీ కూడా భక్తులకి ఆటంకాలు లేకుండా చేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్ని రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి జాగరూకతలై 24 గంటలు కూడా పందిర్లకి దగ్గర కూడా 24 గంటలు కూడా పహరా ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అనేక మందికి వివిధ నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని, ప్రతి కార్యకర్త శ్రమను గుర్తించుకుంటామని అన్నారు. నామినేటెడ్ పదవులలో కష్టపడిన ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు. బందర్ రోడ్లోని మనోరమ హోటల్ ఎదురుగా ఉన్న ట్రస్ట్ భవనం వద్ద కాంచనపల్లి కనకమ్మ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బొండ ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండటం మాకు గర్వకారణమని, ఈ కూటమి ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయగలుగుతున్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తని మేము గుర్తించి వారి కృషి పార్టీ పురోగతికి ఎంతో దోహదపడేలాగా వారి కృషికి తగిన గుర్తింపునివ్వడంలో భాగంగా పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేట్ పదవులు వంటి అవకాశాలను వారు కల్పిస్తున్నామన్నారు. ఈ పదవుల ద్వారా వారు పార్టీకి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా తీర్చిదిద్దుతామని, ఇది కేవలం ఒక ప్రాంతానికి ఒక వర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల కార్యకర్తలకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కష్టపడిన కింది స్థాయి కార్యకర్తల వరకు ఈ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని నామినేటెడ్ పదవులను కూటమి పార్టీ నాయకులతో చర్చించి పార్టీ నాయకులను చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు. కాంచనపల్లి కనకమ్మ పేరు మీద ఉన్న ఈ యొక్క ట్రస్ట్ వారి కుటుంబం నుంచి రామచంద్రరావు గారి వంశపారపర్య ధర్మకర్త, పార్టీ నుంచి కంచెటి నాగరాజును చైర్మన్ గా, సభ్యులుగా భీమవరపు కోటేశ్వరరావు, చింతల దుర్గాప్రసాద్, కోసూరి సూర్యకుమారి, పసుపులేటి విజయలక్ష్మి, పామర్తి శారద, అలుగుల దుర్గా, శంకర్ మంచి శివశంకర్లు నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సెంట్రల్ సమన్వయకర్త బులిశెట్టి వంశకృష్ణ, డివిజన్ కార్పొరేటర్ నిలబడిన బాలస్వామి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీత సాంబశివరావు, దేవాదాయ శాఖ ఈవో సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి అటు పార్టీ పదవులు కానీ ఇటు ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 2 కార్పొరేషన్లకి చైర్మన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి మా సోదరులకి ఇప్పించాం. భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముక్కల రఘురామరాజుకి ఇప్పించాం. అట్లాగే నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్గా మరి ఎర్రబోతు రమణరావుకి ఇప్పించాం. అట్లాగే క్షత్రియ సంఘం కార్పొరేషన్లో డైరెక్టర్గా డీజీపీఎన్ రాజు గారికి ఇప్పించాం. అట్లాగే నాయి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్గా సోదరుడు సూరవరపు నాగరాజుకి, అట్లాగే మరి సింగం వెంకన్న పద్మశాలి సంఘం డైరెక్టర్గా,
ఇంకా అనేక మందికి పదవులు ఇప్పించడం జరిగింది. కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా నామినేట్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలో గౌరవిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పదవులు రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గ వారీగా ఏదైతే ఎండోమెంటు కింద ఉన్నటువంటి చౌల్ట్రీస్ కానీ అలాగే టెంపుల్స్ కానీ వాటిలో కూడా కమిటీలు వేస్తూ ఉన్నాం. మరి పార్టీ ఆదేశాలతో పార్టీ అప్రూవల్తో ఈరోజు మరి ఇక్కడ సత్రం పేరేంటిది కాంచనపల్లి కనకాంబ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ చౌల్ట్రీకి మరి వాళ్ళ కుటుంబం నుంచి రామచంద్రారిని అలాగే పార్టీ నుంచి కంచేటి నాగరాజ్ని చైర్మన్గా సభ్యులుగా మళ్ళీ మిగతా వాళ్ళని అందరినీ నియమించడం జరిగింది. సంతోషంగా ఉంది. దీంట్లో జనసేన పార్టీ నుంచి మరి మిగిలిన పార్టీ మిత్రపక్షాల నుంచి కూడా భాగస్వామ్యం కల్పించాం. ఖచ్చితంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం దామాషా ప్రకారం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర పదవులు కానీ స్థానిక పదవుల్లో కానీ అన్నింటిలో భాగస్వామ్యం కల్పిస్తాం. ఇప్పుడే ప్రమాణ స్వీకారం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఎండోమెంటు ఆదేశాల ప్రకారం ఎండోమెంటు నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్తారు, పనిచేస్తారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వీటి అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ పాలకమండలి సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మోహనమ్మ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక నూతన బోర్డు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మోహనమ్మ ఇప్పుడు కూడా మాట చెప్తున్నారు. ఆయనతో పాటు నడిచిన కార్యక్రమం మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు అడుగులు అడిగేసి ప్రతి ఒక్కరికి కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముందుకెళ్తా అని ఎప్పుడు కూడా హామీ ఇచ్చినటువంటి వ్యక్తి, హామీ చెప్పినట్టు విధంగా ఈ రోజు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే మోహనమ్మ. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి అన్నారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగం దయనీయ స్థితిలో ఉందని మంత్రి లోకేష్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాలపై ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. డిగ్రీ చదివే వారి సంఖ్య నానాటికి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు జీవో 77ను రద్దు చేయాలని, సంక్షేమ వసతి గృహాల వసతులు మెరుగుపరచాలని, మెగా డిఎస్సి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతే నియామక పత్రాలు అందజేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విద్యారంగ స్థితి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి ఎట్లుందంటే నిర్జీవమై ఉంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ విద్యారంగాన్ని మార్చాలి, సుసంపన్నంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఎవరూ లేరు. ఏదైతే లాస్ట్ టర్మ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ తర్వాత 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి కూటమిని గెలిపించింది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం, యువత. ఎందుకని అంటే ఈ యోగాలలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తాం, అందరికీ జాబులు ఇస్తాం, లేకపోతే అందరికీ విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం, విద్యారంగాన్ని ఏదైతే చీడపురుగులు తిరుగుతూ ఉన్నాయో దీన్నంతా రూపుమాపుతామని ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆ రోజు యోగల సారథి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఉన్నటువంటి యువత ప్రజానికం అందరూ కలిసి కూడా బ్రహ్మరథాన్ని బట్టి వాళ్ళని గెలిపించుకుంటే ఈరోజు మార్చిలో ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం చదివేటువంటి విద్యార్థుల యొక్క ఎగ్జామ్స్ మార్చిలో అయిపోతే ఈరోజు కూడా డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు. అది ముఖ్యమంత్రి గారికి స్పష్టత లేదా విద్యాశాఖ మంత్రి గారికి లేదా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి లేదా అనేది ఈ యొక్క క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఏదైతే కాలేజియేట్ కమిషనర్ గారికి, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి, ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఈ లోపం వల్ల మాత్రమే ఈ యొక్క యాక్టివిటీ ఈ విద్యా సంవత్సరం వెనకబాటుతనంగా నడుస్తూ ఉంది. ఇప్పటికి 5 నెలలు పూర్తయింది. విద్యార్థికి ఏం చేయాలో అర్థం కావట్లా. కేవలం దానివల్ల మాత్రమే ఇట్లాంటి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో, విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, సత్యభామ, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఈ చెన్నైలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి మన యొక్క విద్యార్థులు ఎక్కువ వలసపోవడానికి కారణం ఏంటయ్యా అంటే లేట్ అడ్మిషన్లు మాత్రమే కారణం. ఇక్కడ మాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే కేవలం ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ దగ్గర మీరు తీసుకున్నటువంటి లంచాల కోసమే ఈ యొక్క అడ్మిషన్లు లేట్ చేస్తున్నారనేటువంటి అపోహ జనాల్లో ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా
గవర్నమెంట్ చెప్పినటువంటి 16,000 పోస్టులతో చెప్పినటువంటి ఈ యొక్క మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఈ ప్రక్రియ పూర్తయింది. కానీ ఈరోజు వస్తున్నటువంటి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో మెరిట్ లిస్టు బయటికి బహిరంగంగా విడుదల చేయకుండానే మెసేజ్లు పెట్టేసి మీరు మెరిట్ లిస్టులో మీరు సెలెక్ట్ అయినారు, మీకు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోమనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. తరతరాలుగా వస్తున్నటువంటి ఏదైతే ఉందో రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే మీరు నియామక పత్రాలు అందజేసి రిక్రూట్మెంట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే మీ యొక్క యువగలంలో మీరు చెప్పారు విద్యార్థులకు అండగా ఉంటాం, జీవో నెంబర్ 77 ఏదైతే ప్రైవేటు కళాశాలలో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థులకు కూడా నేను ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని. కానీ నువ్వు అయిపోయింది, ఆ రోజు ఒక ఐసెట్ అయిపోయింది, ఈరోజు ఐసెట్ అయిపోయింది, ఈరోజు కూడా విద్యార్థులు కాలేజీకి వెళ్తున్నారు. కానీ ఐసెట్ పైన లేదా పీజీ సెట్లు అయిపోయినాయి, కానీ జీవో నెంబర్ 77 పైన ఎటువంటి నిర్ణయం కూడా విద్యాశాఖ ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఆటోమోటార్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఉద్యమిస్తామని ఆటోమోటార్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర కార్య సంఘాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తూ ఆటోమోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవటాన్ని ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంఘాల రాష్ట్ర నాయకులు ఖండించారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రగతిశీల ఆటోమోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు నుండి కె పులారి, దాది శ్రీనివాసరావు, ఎం శంకర్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నుండి కె దుర్గారావు, ఏపీ తెలుగునాడు డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ టిఎన్టీయూసీ నుండి ఎం ఆదిబాబు, ఎం సుబ్రహ్మణ్యం, బి ఆంజనేయులు, విజయవాడ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏఐసిసిటియు నుండి ఎం ఈశ్వర్, ఆర్వి చిన్నబాబు, సిఎస్ ప్రసాద్, హెచ్ఎంసి మినీ ట్రక్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నుండి ఆషిఫ్ బాషా తదితరులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ 14 నెలలు గడిచిన ఆటోమోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ పేరుతో కాలయాపన పద్ధతులను అనుసరించడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రతి డ్రైవర్కి ఏడాదికి 15,000 రూపాయలు జీవో నెంబర్ 21ని రద్దు చేసి సాధికారత బోర్డు ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫ్రీ బస్ పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటోమోటార్ కార్మికులకు పెన్షన్ రూపంలో సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆటోమోటార్ సంఘాల నాయకత్వాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ ఏర్పాటు చేయించి హామీలతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే అవకాశం వారం రోజులు కల్పిస్తామని టీఎన్టీయూసీ నాయకులు చెప్పారు. తాము కూడా ఈ ఐక్య ఆందోళనలో భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ఈ పరిస్థితిలో వారం రోజులు అటువంటి సమావేశం జరుగుతుందని ఆశిస్తూ అలా జరగని పక్షంలో అన్ని సంఘాలు సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఏడాదికి ఇస్తామని, పెనాల్టీ భారంగా ఉన్న జీవో 21ని సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లా వాహన హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది, మా హామీలు అమలు జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్ పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్తో పాటుగా మా ఆటో కార్మికులకి మోటార్ కార్మికులకి ఏదైతే హామీలు ఉన్నాయో హామీల్లో ప్రధానమైన హామీలు అమలు చేస్తారు, ప్రకటిస్తారు రకంగా అన్నారు. మేము అదే ఆశించాం, కానీ ప్రకటన చేయలేదు. చేయకపోగా 14 నెలల తర్వాత వాళ్ళు మాకు ఇవ్వాల్సిన హామీలు ఏదైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కాలయాపన దారితీస్తుంది, దారితీస్తుంది. ఈ వైఖరిని మా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణం అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం, మా సంఘాలతో కోరుతా ఉన్నాం. ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన సంఘం ఉంది, ప్రతిపక్ష సంఘాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. సమిష్టిగా మేము కోరుతా ఉందంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ప్రకారం మీ హామీ ప్రకారం మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లారీ ఓనర్ సమస్యలు ఉన్నాయి, ట్రక్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇతర అనేక మా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. కానీ మీరైతే మాకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేమందరం వేరువేరుగా ఎవరికి వాళ్ళం ఎవరెవరి పద్ధతిలో పోరాటం చేస్తూ ఉన్నాం. విజ్ఞాపనల రూపంలో ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రోడ్డుకి ఆందోళన చేస్తూ ఉన్నాం. సమిష్టిగా ఇవ్వాలి మేము ఆలోచన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి సమిష్టిగా మేము దీనికోసం ముందుకెళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వానికి ఒక సమయం ఇస్తూ ఉన్నాం. 1 వారం 10 రోజుల్లో మీరు మా సమస్య పరిష్కరించాలనే రకంగా ఏ హామీ ఇచ్చారో హామీని పరిష్కరించాలనే రకంగా మీరు మా మంత్రుల సబ్ కమిటీ మాట్లాడతారా, మీరే మాట్లాడతారా వేయమని కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా అమలు చేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు కొట్టుముక్కల రఘురామరావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మన ఆదిబాబు గారి ద్వారా చెప్పారు. మమ్మల్ని అందరినీ అన్ని సంఘాలని అన్ని సంఘాలని మోటార్ ఆటో కార్మిక సంఘాలను తీసుకెళ్ళి సీఎం గారితో సమావేశం ఏర్పాటు చేసి వారి ద్వారా దీనికి హామీలు అమలుకు సంబంధించి ప్రయత్నం చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా
ఈ సందర్భంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఆ నిర్ణయాల ప్రకారం వారం రోజుల్లో మీరు ఈ సమస్య పరిష్కారం మీరు హామీలు అమలు చేయకపోతే లేదా మంత్రులతో మాకు సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయకపోతే తప్పనిసరిగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పరిస్థితికి ప్రభుత్వం కారణం తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఉపయోగాలు అందరికీ తెలియాలని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గవర్నర్పేట విఐ ప్యాలెస్ లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు ఉపయోగపడే కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చంద్ర ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయ అడ్మిన్లు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 5 నుంచి 10 లక్షల ఇళ్ల సౌరశక్తితో ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సూర్యఘర్ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలపాలని, రూఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని, వారికి ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు సహాయపడాలన్నారు. కరెంట్ మీటర్ సామర్థ్యం బట్టి వారికి ఎంత విద్యుత్ కెపాసిటీ అప్లై చేసుకోవచ్చని, పథకం వల్ల విద్యుత్ మరియు డబ్బు ఆదా అవుతుందని వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాయితీ లభిస్తుందని, బ్యాంకు రుణ సదుపాయం వంటి లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అబౌవ్ 90% 200 SFT పైన ఉంటాయి. అబౌవ్ 90%. ఎందుకంటే 10/10 అంటే 100 feet, 10/20 వేసుకుంటే 200 feet. 2 bedroom మినిమంలో మినిమం ఒక 30 square yards లో కట్టినటువంటి ఇల్లు కూడా 200 SFT పైన ఉంటుంది. కాబట్టి అసలు దానికి ఇబ్బంది ఏం లేదు, అది రీజనే కాదు. ఎక్కడ మెయిన్ హార్డిల్ వస్తుంది దీంట్లో అంటే మీటర్ 1 kVA ఉంది, దాన్ని 2 kVA 3 kVA చేసుకోవాలి. ఏపీఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారం 1 kVA నుంచి 2 kVA చేసుకోవాలంటే KVAకి 1200 rupees అడిషనల్గా పే చేయాలి. ఇప్పుడు ఈ స్కీమ్ని మనం ప్రాపర్గా కన్సూమర్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఏమంటారు, మేము ఎక్కడ కడతాంలేమో 1200 అని అంటారు. నాకు కొంతమంది అది ఫీడ్బ్యాక్ చెప్పారు. సరే, నేను అసలు స్కీమ్ గురించి చెప్తా. ఫస్ట్ ఇది 3 kVAకి 2,23,000 రూపాయలు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. 2,23,000లో కన్సూమర్ 23,000 భరించాలి. 2 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంది, దాంట్లో 78,000 సబ్సిడీ పడుతుంది బ్యాంక్, 1,22,000 లోన్ ఉంటుంది, 23,000 కన్సూమర్ కట్టుకోవాలి. ఆ 23,000ని మనం కంపెనీతో మాట్లాడి కంపెనీతో మాట్లాడి వాళ్ళు 23,000 డిస్కౌంట్ ఇప్పించాం. అంటే కన్సూమర్ మీద ₹1 కూడా బడ్డెన్ పడకుండా డైరెక్ట్గా ఫ్రీ కనెక్షన్, ఈ సోలార్ కనెక్షన్ అనేది మాట్లాడి చేయించాం. సో సచివాలయంకి 1000 కనెక్షన్స్ది కూడా ఒక స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఏది నెక్స్ట్ మంత్ వచ్చే బిల్ని మనం ఏం చేయాలి, ఈ నెక్స్ట్ 8 days అగ్రెసివ్గా అట్లీస్ట్ సచివాలయంలో ఒకటైనా ఉండాలి కదా. ఇది రూఫ్ టాప్ ఒకటైనా ఉంటేనే కదా మీకు నెక్స్ట్ మంత్కి మారిందా లేదా తెలుస్తుంది. సో వచ్చే 5th ఒక సచివాలయంకి ఒక 5 ఇల్లు మనం పెట్టుకునే బిల్లు ఒక 1 month తర్వాత అదే బిల్లు 2500 నుంచి 100 అయింది. ప్రతి వాళ్ళ చేతిలో పెట్టుకుని తిరిగితే దీనికన్నా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరేదో అన్ని లక్షలు ఇన్ని వేలు అని వినేవాడు వింటాడు తప్ప ఇదే అన్నిటికీ ఆన్సర్. ఇది ప్రతి సచివాలయంలో మనం చూపించగలగాలి. మీకు తెలిసిన సత్యవరపు శ్యామ్ గారండి, ఆయనది చూడు బిల్లు 2500 వచ్చేది, ఇప్పుడు 100 వచ్చింది అని చెప్తే తప్ప, ఇది చూపిస్తే తప్ప మోటివేట్ అవ్వరు అనేది మనం గుర్తుపెట్టుకుందామండి. దయచేసి ఇది మనం ఫోకస్ చేసుకుని అట్లీస్ట్ మీరు సచివాలయం డేటా ఈరోజు ఇస్తే నేను రేపు ఈవినింగ్కి వెళ్ళా సచివాలయంలో ఇన్స్టాల్డ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాను. ఏదైనా సచివాలయంలో ఒకటి కూడా ఇన్స్టాల్ చేయలేదు యూనిట్ అంటే వెంటనే ఇన్స్టాల్ చేసి పెట్టు నువ్వు అర్జెంటుగా. అప్పుడేమవుతుందంటే నెక్స్ట్ మంత్ బిల్కి వచ్చే మంత్ బిల్కి నాకు కంపారిజన్ కూడా వస్తుంది. సచివాలయం వైజ్ రివ్యూ చేస్తాము, ఖచ్చితంగా ప్రతిరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ఆర్పీకి వెల్ఫేర్ సెక్రటరీస్కి అడగడం జరుగుతుంది. జోనల్ కమిషనర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, వార్డ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యతకమైన ప్రజలు మంచి కోరే
పాలన అందటం లేదని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులతో సహా ఏ ఒక్క వర్గము సంతృప్తిగా లేదని బొత్స మండిపడ్డారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారన్న బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపటంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు, ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీ చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే, మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో మన ప్రజలతోని ఎలాగా వాళ్ళు చెలగాటం ఆడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం. మనందరి తాలూకా విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు ఒక నినాదంతో సుమారు 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కుని ఆ రోజు మనం సాధించుకున్నాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీదనున్న కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు నూరెత్తినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం. అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని, దాన్ని ప్రతిఘటించట్లేదు ఈ నాయకులు. నిన్నగాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్, పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం మనందరం చూస్తాం పేపర్లోను, టీవీలోను, అన్నిట్లో ఆ డేట్లు కూడా ఇప్పుడు ఇచ్చారు. అది కాకుండా ఇంకో 32 డిపార్ట్మెంట్లు మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు? ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట తప్పించేది కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లే అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది, మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం, ఆపుతాం కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించరని హెచ్చరిక. కుప్పం దగాదత్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. గణపతి నవరాత్రులపై అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమావేశం. పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని సూచన. 26న రికార్డు స్థాయిలో మట్టి ప్రతిమలను రూపొందించనున్నట్లుగా వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.